ఇక జగన్ తెరపై సస్పెన్షన్ వేటు వేయడంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడి పనిచేసిన తనను అకారణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. రాజకీయ క్రీడలో బలైనట్టు భావిస్తున్నానని ఆరోపించారు. తన జీవితంలో ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదని, వ్యక్తిగత కారణాలు బూచిగా చూపించి వేటు వేయడం బాధాకరమన్నారు. తనపై వేసిన సస్పెన్షన్ ను తాత్కాలిక విరామంగానే భావిస్తున్నానని చెప్పారు. ఇక తటస్థుడిగా ఉంటూ అభిమానుల కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. గట్టిగా ప్రతిపక్షాలు ఈ నెల 22వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టు విడుదలైనటువంటి ఆ ప్రకటనకు ప్రతిస్పందిస్తూ నా అభిప్రాయం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందుగా నాకు ఈ స్థాయిని, ఈ గౌరవాన్ని, ఈ హోదాను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను, గొంతై మాట్లాడాను, గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు అకారణంగా వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో నాకు సస్పెండ్ చేశారని తెలిసింది. ఇందుకు నేను పార్టీ నాకు అందించినటువంటి సహకారం, రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేసిన నేను, జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్న నేను, నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయులు. అయితే ఈ రాజకీయ క్రీడలో నేను బలయ్యానేమో అనిపిస్తుంది. అయితే నేటికి 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను, ప్రజా సేవనే పరమావధిగా భావించిన నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు, అవినీతి చేయలేదు, లంచాలు తీసుకోలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. పార్టీ కోసం మాత్రమే అహర్నిశలు పనిచేశాను. ఈ జరిగినటువంటి పరిణామాన్ని నేను స్వీకరిస్తూ సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము. ఓకే, పనిచేస్తాను, కష్టపడి పనిచేస్తాను, స్వతంత్రుడిగా, తటస్థునిగా, నా ప్రజల కోసం, నాకు నమ్ముకున్న గ్రామాల కోసం, నా పైన ఆధారపడి ఉన్నటువంటి కార్యకర్తల కోసం, అభిమానుల కోసం నిరంతరం మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని, ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, నా అభిమానులందరూ కూడా ధైర్యంగా ఉండాలని, ప్రతి ఇంటికి ఈ దువ్వాడ శ్రీనివాస్ వస్తాడు, నా ఊపిరి ఉన్నంత వరకు మీ సేవలో నిమగ్నమై ఉంటానని తెలియజేస్తూ